నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. సబితకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. టీడీపీ కార్పొరేటర్లను అడ్డుకున్న పోలీసులు. తిరుపతిలో నిజాయితీ చాటుకున్న టాక్సీ డ్రైవర్. 10 లక్షల విలువైన యాత్రికుల బ్యాగును తెచ్చిచ్చిన యువకుడు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడమే ఓటమికి కారణం. కారణాలపై సమీక్షిస్తున్నామన్న నారాయణస్వామి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. మొదటి రోజే 95% పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి చివరి 3 నెలలు మాత్రమే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిందన్నారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. కూడా మొదటి రోజున 95% పెన్షన్లు పంపినటువంటి చరిత్ర లేదు. పోయిన నెలలో మేము పంపిణీ చేశాం. రెండవ రోజుకి 99% మంది పెన్షన్లు పంపిణీ చేశాం. గత ప్రభుత్వంలో 99% పెన్షన్ల పంపిణీ రావాలంటే 9వ రోజు 11వ రోజు చేసినటువంటిది రికార్డ్స్ ఆధారంగా మనం గమనించుకున్నామని కూడా మేము తెలియజేసుకుంటూ చిత్తశుద్ధి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఎలక్షన్ ముందు రకరకాల ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు మీ పెన్షన్లు ఆపన బ్యాంకుల చుట్టూ తిప్పారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట మన బ్యాంకుల్లో పంపేయటాలు, రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేశాం. ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే 100% చేస్తామని సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా విచ్ఛిన్నమైందన్నారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరెడ్డి. ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిన తరుణంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. తాడేపల్లి పట్టణంలోని గణేష్ నగర్ వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని అన్ని వర్గాలను జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ నెల పెన్షన్ని దాదాపుగా 4,02,00,000 రూపాయలని తాడేపల్లి పట్టణానికి 83% ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం. చాలా మంది అవ్వాతాతల మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి 100 కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీస రోడ్లు లేకుండా, సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనతో పాటు నెల్లూరు రూరల్ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు అర్జీదారులను అడ్డుకోవడంపై రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డితో పాటు తెలుగుదేశం కార్పొరేటర్లు, ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు వస్తే అడ్డుకోవడం భావ్యం కాదన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన బాటపట్టాయి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగానికి చెందిన నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటే దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల మా నాయకులు నిలదీస్తూ ఉంటే మా శాసనసభ్యులు వాళ్ళ దగ్గర సమాధానం లేక, ఏవైతే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు వాళ్ళు ఇస్తానన్నటువంటి హామీలను ఈరోజు తుంగలో తొక్కి మరి ఈరోజు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనుల పట్ల, ప్రాజెక్టుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి నిరాపరాధమైనటువంటి ఆధారాలు లేనటువంటి అబద్ధపు ప్రచారాలని మరి తిప్పికొడుతూ మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల మాట్లాడాలని గట్టిగా నిలదీసినందుకు గాను ఈరోజు సభని పక్కదారి పట్టించడం కోసం యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మరి చూపును వాళ్ళ దృష్టిని మళ్లించడం కోసం ఈరోజు ఇవాళ సభలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేష్టల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటే దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలేరు కాంగ్రెస్ నాయకులు. ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అవినీతికి పాల్పడ్డారని ఆరోపించే నాయకులు దమ్ముంటే నిరూపించాలన్నారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడలేదని, యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తామని, ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్ష నాయకులు కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆలయ ఉద్యోగుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని బదిలీని 6 నెలల పాటు నిలిపివేయాలని కోరితే ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఐలయ్య గారు మాట్లాడుతూ పంతుల విషయంలో, వారి యొక్క పిల్లల చదువుల విషయంలో, అదేవిధంగా ఉద్యోగాల బదిలీ విషయంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ ఇక్కడ ఉద్యోగ బదిలీలు అనేటివి కామన్గా జరుగుతూ ఉంటే 14 ఏళ్ళ నుంచి ఆగిపోతుంది, వాటిని ఆపాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ పరంగా ఒక 6 నెలలు మాత్రం అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు స్టడీస్ అయిపోతే ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుందని తెలియజేస్తూ అక్కడ కొండ సురేఖ గారికి, గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏదో 2 కోట్ల రూపాయలు తీసుకుంటూ 1 కోటి రూపాయలు తీసుకుని తెలియజేస్తూ ఉన్నారు. కానీ అది శుద్ధ తప్పు. ఏ చర్చకు వస్తారో రండి. 2 కోట్ల రూపాయలు తీసుకునే వ్యవహారంలో మేమందరం పట్టణ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత పాదాలు కొడతాం. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే మీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా అసెంబ్లీ సాక్షిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహిళలకు, ఆ 2 శాసనసభ సభ్యులకు మరి మీరు క్షమాపణ చెప్పేదాకా కూడా ఈ యొక్క
ఉద్యమ పోరు నడుస్తూ ఉంటుంది. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ కాంటా చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి వెంటనే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. మరి తప్పకుండా మరి ఒకవేళ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోకపోతే, మరి వారు ఏదైతే ఈ మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం చేతిలో మరి శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఆనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మరి మహిళా లోకం అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టడం జరిగింది. మరి శాంతి భద్రతలు నశించినాయని చెప్పేసి మరి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి మాజీ మంత్రి సబితారెడ్డి గారిని అంత అవమానంగా మరి నిండు సభలో అవమానపరచడం శోచనీయమనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. మరి తప్పకుండా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పేపర్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని తెలిపారు. అసెంబ్లీ హాల్లో అందరూ కలిసి తిరుగుతారని, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారని, అందులో భాగంగానే కేటీఆర్తో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడటం జరిగిందన్నారు మంత్రి జూపల్లి. ఏమీ లేదు. పేపర్లలో రకరకాల వార్తలు వస్తుండడంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి జ్వరం వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది, జ్వరంతో పరామర్శ జరిగింది. ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం, పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం, అంతే తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలే, తప్పుడు ప్రచారం తప్ప అవన్నీ అటువంటి ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం పుణ్యక్షేత్రమే హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గా. మత సామరస్యానికి పెద్దపీట వేసే ఈ దర్గా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో నెలకొని ఉంది. ఈ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహమతుల్లా అలై దర్గా ఉర్సు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 100 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉర్సు ఉత్సవాలు ప్రతి ఏటా కన్నుల పండుగ జరుగుతున్నాయి. పదకొండవ శతాబ్దంలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రెహమతుల్లాహు అలై జమ్మికుంట పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో విశాలమైన గుట్టలు, ప్రకృతి రమణీయత నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల దర్గా నిర్మించారు. శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ దర్గాలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రెహమతుల్లా అలై, ఆయన సోదరుడు హజ్రత్ సయ్యద్ అజ్మద్ షా వలి, వీరి కుమారులు హజ్రత్ సయ్యద్ ముత్తు షా వలి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షా వలి సమాధులున్నాయి. సర్వమతాల సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గా ఉర్సు ఉత్సవాలు కులమత వర్గ సామాజిక వైషమ్యాలకు అతీతంగా నిర్వహిస్తారు. శతాబ్దాలుగా ఇక్కడ నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాల్లో సర్వమతాలకు చెందిన ప్రజలు పాల్గొంటారు. వేలాది మంది భక్తులు హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాను దర్శించుకుని తమ కష్టాలు తొలగి ఐక్యమత్యంగా మెరుగుతూ ఆనందకర జీవితం పొందాలని ప్రార్థనలు జరుపుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు ఉర్సు ఉత్సవాలకు హాజరవుతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజ్గిర్ షరీఫ్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన దర్గా బిజ్గిర్ షరీఫ్. ఈ దర్గాలో హజరత్ సయ్యద్ ఇంకేషాఫ్ అలీ रहमतुल्लाह अलैह, हज़रत सैयद अज़मत शाह अली रहमतुल्लाह अलैह, हज़रत सैयद अकबर शाह अली रहमतुल्लाह अलैह, हज़रत सैयद मुर्तज़ा शाह अली रहमतुल्लाह अलैह का సమాధులు ఉన్నాయి. ప్రతి ఏటా బక్రీద్ పండుగ రోజు
ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కుల మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు అందరూ పాల్గొంటారు. సుమారు 864 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న దర్గాలో ప్రతి ఏటా జిల్హజ్ మాసంలో 3 రోజుల పాటు ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. హజరత్ సయ్యద్ ఇంకుషా వలి వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ఉరుసు ఉత్సవాల సందర్భంగా బక్రీద్ పండుగ సాయంత్రం గుసర్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్గా ముతావలి మహమ్మద్ అక్బర్ ఆలీ దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బల్ ఆధ్వర్యంలో జరిగే చాదర్ గుల్ కార్యక్రమంలో దర్గా ముజావర్లు హైదరాబాద్ నుంచి తెచ్చిన చాదర్లను దర్గాలో సమాధులకు ప్రత్యేకంగా అలంకరించనున్నారు. यहाँ को बहुत लोग आते हैं, महाराष्ट्र, कर्नाटक, हर जगह के लोग संदल को बहुत तशरीफ लाते हैं. बहुत फैसिलिटी सब दरगाह कमेटी वो ये सब देख लेती. यहाँ मन्नता मांग के जो भी जाते हैं, फिर 2 महीने 3 महीने के बाद वो पूरी मन्नत मुरादों के साथ पूरे दुनिया को खिलाना करना. दरगाह में हम लोग हर साल आते रहते. हमारे को बच्चे नहीं थे, बच्ची बोल तो बच्ची थी एक, हैदराबाद में 10 साल तक बच्चे नहीं हुए तो हम लोग इधर आके मांगे तो हमारे को बच्चा हुआ, आके न्यास कर लेके इधर खिला के गए. बाद में अब आए, क्या मन्नत जो भी मांगे वो 100% पूरे होते हैं. దర్గా షరీఫ్ దేశంలోని మత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. ఉరుసు ఉత్సవాల సందర్భంగా మహమ్మద్ ప్రవర్త ఉపదేశాలను ఆలపిస్తూ కవ్వాలి సమ్మేళనాలు నిర్వహిస్తారు. ఈ కవ్వాలీలో మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ప్రముఖ కవ్వాలి పార్టీ, నంద్యాలకు చెందిన మహమ్మద్ సలీం పాషా బృందం కవ్వాలీలు ఆలపించనున్నారు. ఉరుసు ఉత్సవాల్లో భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాలు నయం కావాలని మొక్కుకున్న భక్తులు తమ ఆరోగ్యం కుదిరిపడి సమస్యలు తీరాక కందూర్లు పేరిట తమ మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగూడెనికి చెందిన మహాభక్తులు దివంగత గాజీ గోవర్ధన్, ఆయన మిత్ర బృందం గత 17 ఏళ్లుగా ఇక్కడ ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా దర్గా, మినార్లు, చారిత్రాత్మక కట్టడాలకు రంగులు వేయించారు. దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. త్రాగునీరు, వైద్యం, పోలీసు బందోబస్తు, విద్యుత్ సౌకర్యం, జనరేటర్, వసతి, బస్సు సౌకర్యం తదితర అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు దర్గా ముతావలీ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహమ్మద్ తౌఫిక్ హుసేన్ తెలిపారు. దర్గా కమిటీ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్, దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయీముద్దీన్ షా హుసేన్ల ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలు జరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నాయకులు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళని అవమానించారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక సందర్భంలో మన భారతంలో ఒక మహిళా తల్లిని ద్రౌపది గారు అవమానిస్తే ఏమైంది భారతంలో ఏమైంది? అవమానించిన వాళ్ళు నామరూపులు లేకపోతారు. ఒక సందర్భంలో అసెంబ్లీలో తమిళనాడులో జయలలిత గారిని అవమానిస్తే మళ్ళీ ఎన్నికల్లో ఒకరు పరిమితమైన ఈరోజు ఒక దిక్కేమో ఆడవాళ్ళని అవమానించే దిశగా ముఖ్యమంత్రి గారు, మరి ఈ సందర్భంలో వారు ఉప ముఖ్యమంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి పట్టుకొని ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మాట మనమంతా ఎవరమండి? ఆడతల్లుల కన్న కడుపు నుంచి మనం వచ్చిన బిడ్డల. ఏ తల్లి అయితే మన కన్ని పెంచదో ఆ తల్లిని మనం విమర్శిస్తే ఆ తల్లిని ఏ ముఖం పెట్టుకుని వచ్చిందంటే సమాజం ఎటు. నిర్మల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చేగుంట దగ్గర సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు దిగి బస్సును నెట్టారు. ఫిట్నెస్ లేని బస్సులను హైదరాబాద్ వరకు నడపడం ఏంటని ప్రయాణికులు మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లాలోని హంద్రినీవా కాలువకు నీరు రాకుండా అడ్డుకున్న రోడ్డు కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి. కాంట్రాక్టర్తో పాటు నీటిపారుదల నేషనల్ హైవే అధికారులపై విచారణ జరిపించాలన్నారు. అనంతపురం నుండి విజయవాడ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో భాగంగా కర్నూలు జిల్లా గార్గేయపురం బ్రాహ్మణ కొట్కూరు మధ్య హంద్రినీవాను పూడ్చి కాలువలో తార్ రోడ్డు వేసి నీటి విడుదలను అడ్డుకున్న రోడ్డు కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీళ్ళు రాకపోవడానికి వర్షాలు లేకపోవడం కారణమైతే మనం చేయగలిగేది లేదనవచ్చు. కానీ పైన తుంగభద్ర డ్యామ్ పూర్తి నిండి ఆ 30 గేట్లను ఎత్తేసినారు. దానివల్ల కిందికి నీళ్లు వరద నీరు అన్ని డ్యాములు నిండుతున్నాయి. ప్రత్యేకంగా మన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో 10 గేట్లను ఎత్తేసినారు. అంటే నీళ్ళు ఎక్కువైపోయి మొత్తం టోటల్ గేట్స్ను తుంగభద్ర ఇటు శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తేసి సముద్రంలోకి నీళ్లు వదులుతున్నారు. కానీ శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకోవాల్సినటువంటి హంద్రినీవాకు మాత్రం నీళ్లు లేవు. మరి డ్యాముల్లో నీళ్లుండి హంద్రినీవాకు నీళ్ళు ఎందుకు లేకుండా పోయినాయి అని అంటే, హంద్రినీవా కాలువకు మీద అనంతపురం టు విజయవాడ వరకు వేస్తున్నటువంటి నేషనల్ హైవే రోడ్డు కోసం కర్నూలు జిల్లాలోని గార్గేయపురం బ్రాహ్మణ కొట్కూరు అనే 2 గ్రామాల మధ్య అక్కడ కడుతున్నటువంటి ఒక పెద్ద బ్రిడ్జి కోసం మొత్తం కాలువను పూడ్చి కాలువ మీద తార్ రోడ్డు వేసినారు కాంట్రాక్టర్. హంద్రినీవాకు నీళ్లు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 13, 14, 15 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆలోచన పేదల సంక్షేమం కోసమేనన్నారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలిచిపోతుందని, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు కూటమి ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తుందని తెలిపారు. రెండో నెల పెన్షన్ కూడా 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి. పెన్షన్దారులే కాదు యావత్ ఆంధ్ర ప్రజానికం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు పలికి 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ముక్కి మూలిగి పెంచుతూనే వచ్చినాడు. అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1వ తారీఖున అంతకుముందు 3 నెలల కాలం ఏదైతే కాలం ఉండిందో ఆ 3 నెలలకు గాను 3000 రూపాయలు ఏదైతే 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాటకు కట్టుబడి 7000 రూపాయలు ఇవ్వడం. నిజామాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం వచ్చిందంటే గిరిజన తండాల్లో సందడే సందడి. గిరిజన సాంప్రదాయం ఉట్టిపడుతుంది. ప్రతి ఏటా ఆషాఢంలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. జిల్లాలో వేల సంఖ్యలో గిరిజన తండాలున్నాయి. తండాల్లో తీజ్ పండుగ ఆనందోత్సవాలతో నిర్వహిస్తారు. బోధన్ నియోజకవర్గం చేనెంబర్ తాండాలోని సేవాలాల్ ఆలయంలో పూజలు చేశారు. ఇంటికి ఒకరు చొప్పున మహిళలు తీజ్ తీశారు. పెళ్లికాని యువతులు తీజ్ను ఇంటి నుంచి బుట్టల్లో పేర్చి దాన్ని నెత్తిమీద పెట్టుకుని తండాలో ఊరేగింపు చేశారు. అనంతరం తీజ్ను చెరువులో నిమజ్జనం చేశారు. బాలిక గర్భం దాల్చి పాఠశాలలోనే ప్రసవించిన ఘటన ఒంగోలు జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి కేజీబీవీలో స్కూల్లో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనను సీరియస్గా తీసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక క్యాంపస్లోని బాత్రూంలో ప్రసవించింది. దాదాపు 3 గంటల పాటు బాలిక బాత్రూంలోనే ఉండడంతో వెళ్ళి చూడగా అసలు విషయం బయటపడింది. బాలిక గర్భవతి అనే విషయం తమకు తెలియదన్నారు కళాశాల ప్రిన్సిపల్. బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక బాలిక డెలివరీ కావడం జరిగింది. మగబిడ్డ పుట్టిన తర్వాత చనిపోవడం జరిగింది. దాని మీద ప్రాథమిక విచారణలో దీనికి కారణము నేటివ్ వచ్చేసి చీమకుర్తి మండలం. ఆ చీమకుర్తి మండలంలోనే ఒక వ్యక్తిగా తెలిసింది. ఎవరైతే ఈ విధంగా దీనికి పాల్పడ్డారో అతని మీద చర్యలు తీసుకోబడతాయి. దీని మీద చీమకుర్తి పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆమెకి మెరుగైన చికిత్స నిమిత్తము కొత్తపట్నం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ గారు రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ బిడ్డ ఏదో చనిపోయిన బిడ్డ ఉందో ఆ బిడ్డను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక బాలిక డెలివరీ కావడం జరిగింది. మగబిడ్డ పుట్టిన తర్వాత చనిపోవడం జరిగింది. దాని మీద ప్రాథమిక విచారణలో దీనికి కారణం. తిరుపతిలో యాత్రికులు పోగొట్టుకున్న 10 లక్షల బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు టాక్సీ డ్రైవర్.
విశాఖపట్నం జిల్లా పార్వతీపురం సమీపంలోని కృష్ణపల్లికి చెందిన గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు తిరుమలకు వచ్చి దర్శనం అనంతరం ట్యాక్సీలో తిరుపతికి వస్తూ మార్గమధ్యంలో ఫోటోలు దిగారు. గోపాలకృష్ణ భార్య తన చేతిలో ఉన్న బ్యాగును రోడ్డు పక్కనున్న గోడపై పెట్టి మర్చిపోయారు. తిరుపతికి వచ్చాక బ్యాగు లేదని గమనించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ట్యాక్సీ డ్రైవర్ భూపతి నాయుడు గోడ మీద ఉన్న బ్యాగును తీసుకువెళ్లి అలిపిరి పోలీసులకు అప్పగించారు. బ్యాగులో 1,50,000 నగదు, 8 లక్షల విలువైన ఆభరణాలు, అమెరికన్ డాలర్లు ఉన్నాయి. దీంతో బ్యాగును గోపాలకృష్ణ కుటుంబ సభ్యులను వారికి అప్పగించి తిరుపతి ఎస్పీ ట్యాక్సీ డ్రైవర్ను ప్రశంసించి శాలువాతో సత్కరించారు. గోపాలకృష్ణ వారి ఫ్యామిలీతో పార్వతీపురం జిల్లా నుండి వచ్చేశారు. వీరు తిరుమల దర్శనం చేసుకొని కింది దిగుతూ మార్గమధ్యంలో ఒక మంచి సీనరీ ఉందని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. వారి భార్య దగ్గర ఉన్న బ్యాగు దాదాపు సుమారుగా 1,50,000 రూపాయల డబ్బులు, 8.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారము, డాలర్స్ అన్నీ అక్కడ ఉంచి స్వతంత్ర న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తకు స్పందించారు మెదక్ జిల్లా కలెక్టర్ రాధాకిషన్. రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో స్వతంత్ర న్యూస్ ఛానల్లో వచ్చిన కథనం వాన పడితే వణుకే వార్తకు స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పురాతన పాఠశాల కావడంతో పైపెచ్చులు ఊడిపడుతున్నాయని విద్యార్థులు తెలిపారు. దీంతో పాఠశాలను వేరే ప్రదేశానికి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాయ్స్ స్కూల్ యొక్క బిల్డింగ్ పరిస్థితి బాగాలేదని డిఈఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ స్కూల్ని సందర్శించడం జరిగింది. చూసినట్లయితే ఆ బిల్డింగ్ చాలా పాతకాలం నాటిది. తర్వాత ఈ వర్షాల వల్ల అది కొంచెం కురవడం కూడా ప్రారంభించింది. కాబట్టి ఆ పిల్లల్ని ఇంకేదైనా సురక్షితమైన భవనంలోకి పంపించడానికి 2-3 ఆప్షన్స్ కోసం చూస్తున్నాము. అది చూసి హుజూరాబాద్లో దళిత బంధు లబ్ధిదారులకు 2వ విడత డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత బంధు లబ్ధిదారులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే 2వ విడత నిధులు మంజూరు చేసి దళితులను ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మోడల్ పాఠశాలల్లో 11 ఏళ్ల నుండి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ మోడల్స్ స్కూల్ టీచర్స్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులు మోడల్ స్కూల్లో 11 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని, తమ ఆవేదనను అర్థం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తమను బదిలీ చేయాలని కోరుతున్నారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.